వైఎస్ షర్మిల కూడా అంతకంటే తక్కువే కదా, అంతకంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారిని తాడతీస్తుంది. గతంలో అంటే ఆమె చేసినటువంటి కామెంట్స్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారా అనిపిస్తుంది. ఒక చెల్లి విషయంలో ఏ అన్న కూడా అలా చేస్తాడా అనేటువంటి దానికి ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా అర్థవంతమైనటువంటి, ఆవేదనతో కూడినటువంటి, భవిష్యత్తులో ఎవరు అలాంటి తప్పులు చేయకూడనటువంటి. ఆమె ఏమన్నారా అనేటువంటిది ఆమె మాటల్లోనే ఒకసారి షర్మిల గారు చెప్పినటువంటి బైట్స్లో నింటే అర్థమవుతుంది. అంటే ఆమె చాలా చాలా లోతుగా చాలా కీలకంగా మాట్లాడారు 2-3 అంశాలు. తనకు వేరే ప్రభాస్తో తనకి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా విపరీతంగా ప్రచారం చేశారు, అది పూర్తిగా వాస్తవం. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. పాపం ప్రభాస్ కూడా గతంలో ఒకసారి ఆ సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తను కూడా అనవసరంగా పాపం తనకి నాకు ఇచ్చేసి చేస్తున్నారు, చాలా తప్పు అది, పాపం ఎవరో నాకు తెలియదని చెప్పాను. తను కూడా అదే చెప్పారు. కానీ ఆ మొత్తం వెనక అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనేది వారు చెప్తున్నటువంటి అంశం చూస్తే అసలు ఎందుకు ఆమె మీద అంత కక్ష కట్టారు, ఒక చెల్లి మీద అంత కక్ష కడతారా, అంత ద్వేషిస్తారా అనేది అసలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు షర్మిల అవసరం చాలా ఏర్పడింది. ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత, FBI కేసులు కూడా వచ్చిన తర్వాత, మరి షర్మిలకి రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక దెబ్బతింటే ఆయన ఏం చేశాడు, ఆమె నిజాలు చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఆయన పూర్తిగా తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, షర్మిల ఎదుగుతుంది. ఇది రాజకీయంగా కూడా దీన్ని చాలా లోతుగా చూడాల్సినటువంటి అంశం. అందుకని ఒకసారి బయట ప్లే చేయండి. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ IP అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో, ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని CBI ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. ఉందా, శరం ఉందా, గాడిదలుగా వస్తున్నారా, ఎన్ని అసలు లేదు. ఆమె ఆవేదనతో చెప్తుంది, బాధతో చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటికి ఆన్సర్ చెయ్యాలి. తనతోటి కనుక తను అలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ అన్నా ఏ చెల్లలో బంధం విషయంలో ఇలా వ్యవహరిస్తారు. అప్పుడు అడిగింది కదా తను, మరి అలా పెట్టినప్పుడు మరి మీరేం గాడిదలుగా వస్తున్నారా అని అడిగింది. నీ సైతాన్ని సైన్యమే కదా, సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ చేసిందని కూడా అడిగింది. ప్రచారం చేసింది నీ సైతాన్ని సైన్యమే కదా, మరి నువ్వు ఎందుకు ఆపలేదని కూడా అడిగింది. సరే వాళ్ళు చేశారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం గాడిదలు కాసావు అని అడుగుతుంది. చాలా కీలకమైన అంశం. అజిత్ గారు, ఏంటండి బాబు, ఏంటి అసలు షర్మిల గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని మామూలుగా తాట తీయటం అనేది ఏడన్నా ఉందంటే అది ఇట్లాగే ఉండిద్దేమో. వంశీ గారు అంటే 2 రోజుల క్రితము వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని సమర్థించుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వంశీ గారు. అది ఏంటంటే, ఒకటి ఇటు షర్మిల మీద కానీ లేదా మిగిలిన అందరి మీద కూడా చాలా నీచమైన పోస్టులు పెట్టింది. వర్రా రవీందర్ రెడ్డి పేరుతోటి ITDP పెట్టింది. వీళ్ళు గతంలో కూడా షర్మిల మీద ఇలానే పెట్టారు. ఆ రోజు బాలకృష్ణ ఇంటి IP అడ్రస్ తోటి పోస్టులు వచ్చినాయి, ఆ రోజు కూడా ఇలానే పెట్టారు అని చెప్పి, ఆ తర్వాత సరే ఆ రోజు షర్మిల గారు మాట్లాడిన వీడియోని ఇవన్నీ కూడా ప్లే చేశారు. ఇది ఈరోజు షర్మిల ఆ సంఘటనకు సంబంధించి అసలు ఎలా మీరు మాట్లాడతారు? ఒకవేళ బాలకృష్ణ IP అడ్రస్ తోటి కనుక అది వచ్చి ఉంటే 5 ఏళ్ళు మీరేం గాడిదలు కాశారు అని అన్నారు వంశీ గారు. అది నిజంగానే వాస్తవం. యాక్చువల్గా సరే, ఒకటి
తన చెల్లికి బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్ తోటి ఐటీడీపీ వాళ్ళు తన చెల్లి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. దాని మీద ఆ రోజు షర్మిల గారు కేసు పెట్టారు హైదరాబాద్లో, అదే కంప్లైంట్ చేశారు, కేసు పెట్టారు, దాంతోపాటు మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడారో ఆ రోజు కూడా అదే మాట్లాడారు. కానీ ఆ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి పేరుతోటి వచ్చిన పోస్టులు, ఆ రోజు ఏవైతే షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో హీరో ప్రభాస్కి సంబంధించి అదే పోస్టులు మళ్ళీ కూడా సేమ్ వీళ్ళే పెట్టారు వంశీ గారు. మరి వీటి గురించి మీరేమంటారు? ఆ పోస్టులని మీరు అన్నారు అక్కడ ఐటీడీపీ వాళ్ళు ఆ రోజు పెట్టారన్నారు, ఓకే బాలకృష్ణ ఇంటి నుంచి, సరే దాని మీద మీరు 5 ఏళ్ళు చర్య తీసుకోలేదు. కానీ ఈరోజు మళ్ళీ అదే క్యారెక్టర్ అసాసినేషన్ తోటి మీకు తెలుసు కదా అండి, ఎందుకంటే ప్రభాస్ అనే వ్యక్తి నేను చూడలేదు, ఇవన్నీ తెలుసు కదా, తెలిసి కూడా మీరు ఎలా పెడతారా అని ప్రశ్నిస్తూ ఒక మాట అన్నారు వంశీ గారు. అంటే ఆ రోజు షర్మిల మాట్లాడిన వీడియోని వాడారు. అంటే అవసరమైతే మీరు మీ రాజకీయం కోసం ఏదైనా చేస్తారు, ఆ రోజు నేను మాట్లాడిన వీడియోని వాడారు. అదేవిధంగా తల్లిని కోర్టుకు లాగుతారు, తండ్రిని మీద ఎఫ్ఐఆర్ పెట్టిస్తారు, మీరు ఏమైనా చేస్తారు అని అంటూ నిజంగానే షర్మిల మాట్లాడిన దాంట్లో 100% ఎందుకు అంటే వంశీ గారు ఆ 5 ఏళ్ళు నిజంగానే ఎందుకు బాలకృష్ణ ఇంటి నుంచి కనుక ఆ ఐపీ అడ్రస్తో తన సొంత చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ అలాంటి ఒక పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఏవైతే పోస్టులు చెల్లెలి వ్యక్తిత్వ హననానికి కారణమైనవి అని అనుకుంటున్నారో అదే పోస్టులను మళ్ళీ వర్రా రవీందర్ రెడ్డి రాజకీయంగా షర్మిలకి మంచి రోజులు రాబోతున్నాయా అనేది ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇప్పుడు ఎఫ్బీఐలో కనుక కేసుల్లో ఇరుక్కుంటే నిజంగా అది చాలా తీవ్రమైనటువంటి నేరాలు, ఇక నా అమెరికా వెళ్ళటం లేదా పరిస్థితులు అన్నీ ఒకసారిగా ఇదైపోతాయి. మరి అలాంటి పరిస్థితి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆటోమేటిక్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నేతలు నాయకులు క్యూ కట్టాల్సిన పరిస్థితే, ఎంత అవునన్నా కాదన్న. భవిష్యత్తులో రాహుల్ గాంధీ స్కోప్ కనిపిస్తుంది. కావున మరి అట్లాంటి పరిస్థితిలో రాజకీయంగా తన అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉందా? అటువంటి స్టెప్స్, రాజకీయమైనటువంటి స్టెప్స్ ఏం జరగవచ్చు అంటారు? ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వంశీ గారు ఈరోజు షర్మిల అదానికి సంబంధించి కూడా మాట్లాడింది కదా, అదానికి ఆంధ్రప్రదేశ్ని ఒక బ్లాంక్ చెక్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడారు వంశీ గారు. అంటే ఈ అదానీ ఇష్యూ సరే తల్లి చెల్లెలు ఇవన్నీ ఒకవైపు ఎమోషనల్గా ఉంటే రాష్ట్ర ఆర్థిక అంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి మొత్తం అదానీ చేతిలో పెట్టేసి 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ జనాన్ని అదానికి తాకట్టు పెట్టిన, అంటే తాకట్టు కూడా కాదు వంశీ గారు, ఒక 25 ఏళ్ల పాటు ఒక కట్టు బానిసల్లాగా అదానికి కప్పం కట్టడానికి ఆంధ్రప్రదేశ్ జనాన్ని చేశారు. అంటే ఇది ఖచ్చితంగా ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎమోషనల్గా. ఇంకొకటి వంశీ గారు, అమెరికాలో జనరల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళినా టెక్కీలు ఎవరు వెళ్ళినా కానీ ఒక మంచి పేరు ఉంటుంది, ఆంధ్ర అంటే ఒక స్కిల్డ్ పీపుల్ వస్తారని. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమెరికాలో జరిగిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం కారణమైందంటే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది కదా వంశీ గారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఆవేదనగా తీసుకుంటారు. దాంతోపాటు ముఖ్యంగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు, సరే మనం ఇంత కష్టపడ్డాం పార్టీకి సంబంధించి ఆ రోజు ఈ వేల కోట్లు ఇది ఆ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి అని చెప్పి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించి సరే సిబిఐ కేసులు, గతంలో ఈడీ కేసులు లేదా వివేక ఇవన్నీ పక్కకెళ్ళినా ఈ ఎఫ్బిఐ కేసు మాత్రం ఖచ్చితంగా పక్కకెళ్ళే అవకాశమే లేదు వంశీ గారు. ఎందుకంటే వాళ్ళు ఆ సెక్యూరిటీ బాండ్స్కి వీటికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు రికవర్ చేయాలి ఖచ్చితంగా. అదానీ దాకా వస్తే కదా మా దాకా రావాల్సింది, అదానీ దాకా రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎలా వస్తుంది?